ఇది వాతావరణం నాకు పాఠశాలల్లో కనబడడం. ప్రామాణిక భాషలో పిల్లవాడు అని చెప్తాం. ఇక్కడనేమో పోరడు పోరి అని అంటాం. ఈ పోరడు పోరిని మనం పాఠశాలల్లో చెప్పగలమా? పిల్లలకు అదే ఆలోచించాలి. ఈ మధ్య వచ్చినటువంటి నా ఆత్మకథలు కూడా అక్కడక్కడ తెలంగాణ భాష తొంగి చూస్తుంది. తర్వాత ఈ ప్రేమలు దోమలు అనుకుంటా ప్రేమ వివాహాల వైపు వెళ్తున్నారు. ఆ ఇసుకలో తమ్ముడు నేను అక్షరాలు నేర్చుకునేది. దూసరి మీడియాకి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో అలాంటి ఆ పరమార్థాన్ని పట్టుకొని తమ జన్మ సార్థకం చేసుకుంటున్న వాళ్ళ అరుదైన వ్యక్తుల్లో ఒకరు ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత గురువు, ఈ సమాజానికి మాత్రం అవిశ్రాంత గురువు శ్రీమతి సరోజన బండ. ఆవిడ ఈరోజు మన దూసరి మీడియాతో ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. చెప్పండి, ఇప్పుడు మీరు ఈ రచయిత్రిగా కవయిత్రిగా అవ్వాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే నేను ఒక సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను చిన్నప్పుడు. మరి నాకేమీ తెలియదు. ఇప్పుడు నా తల్లిదండ్రి కానీ లేక నా తాత ముత్తాతలు కానివ్వండి, తర్వాత ఎవ్వరు కూడా మా కుటుంబంలో రచన వ్యాసంగం వైపు కానీ సాహిత్యం వైపు కానీ వాళ్ళ దృష్టిని కేంద్రీకరించలేదు. నేను చిన్నప్పుడు కూడా పాఠశాల స్థాయి లోపల అప్పుడు 1941 రజాకార్ మూమెంట్, ఆ సందర్భంలో ఆడపిల్లలకు చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు, ఉద్యోగం చేస్తే ఊర్లో వెళ్తుందా, ఆడపిల్ల ఏం చేస్తుందని అటువంటి ఒక భావన మా పెద్దవాళ్ళ లోపల ఉండేది. అందుకోసం నేను ఎలాంటి చదువు కూడా నాకు తెలియదు. తర్వాత వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళడం, అక్కడ ఊళ్ళో అగాయిగా తిరగడం, తర్వాత లంగాలో బొమ్మలు, లక్క పిడతలు, కచ్చకాయలు అవి వేసుకొని తిరిగేదాన్ని. నేను పక్క బడి దొంగను, నాకేమీ తెలియదు. మరి మీరు అడుగుతున్నారు ఈ సాహిత్యం వైపు మీ దృష్టి ఎలా వెళ్ళిందని. అలాంటి పరిస్థితులు నా కుటుంబం లోపల కానీ నా పరిసరాలలో కానీ నాకు ఉండే అవకాశం లేదు. మొత్తం అదంతా కూడా ఒక ప్రకృతి పాఠశాలగా, పరిసరాలే పాఠ్యాంశాలుగా నేను నా విద్యా వ్యాసంగాన్ని కొనసాగించాను. మరి మా నాన్నగారు అప్పట్లో 5వ తరగతి చదువుకున్నారు ఉర్దూ మీడియంలో. చదివినప్పుడు ఆయన ఏంటంటే సాయంత్రం వచ్చిన తర్వాత మేము అందరం అమ్మతో సహా తమ్ముడు నేను వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేవాళ్ళము. అక్కడ ఒక దగ్గర ఒర్రెల ఇవి ఉంటాయి కదా, అది ఈ వేరుశనగ కాయలు, తర్వాత చింతపిక్కలు అవన్నీ పెట్టుకొని లెక్కలు నేర్చుకునే వాళ్ళము. ఒర్రెలలో అక్షరాలు రాసుకునేది. తర్వాత ఒక చిన్న కొడవలి, దాన్ని లిక్కిడి అంటారండి, తెలంగాణ భాషలో లిక్కిడి అని చెప్తుంటారు. ఆ లిక్కిడి ఒకటి, తర్వాత గోనె సంచి ఒకటి, తర్వాత ఇది బాలమిత్ర, పాత బాలమిత్ర పుస్తకాలు, తర్వాత చందమామ బుక్కు, ఇవన్నీ నా చదువు సామాగ్రి అన్నమాట. నేను వెళ్ళేటప్పుడు తప్పకుండా వీటిని తీసుకొని పోయేదాన్ని. లిక్కిడితోని కొంచెం భూమి చదును చేసుకొని అక్కడ అక్షరాలు నేర్చుకోవడము. తర్వాత ఒర్రెలలో నీళ్లు పారినప్పుడు అక్కడ తడి ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో తమ్ముడు నేను అక్షరాలు నేర్చుకునేది. అంటే మీ బాల్యంలోనే ఒక ప్రేరణ కలిగినట్టుగా మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీరు మొదటి రచన ఒకటి చేశారు కదా, మొదటి రచన కానీ కవిత్వం కానీ ఏదైనా, అంటే దానికి ఎవరైనా వ్యక్తి ప్రోత్సాహం ఉందా, లేకపోతే అది స్వయంగా మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగానే స్వయంగా ప్రేరణ కలిగి చేశారా? నేను 7వ తరగతి వరకు చదివానండి మా ఊర్లో. మా ఊర్లో ఉన్నది 7వ తరగతి వరకే. 6వ తరగతి 7వ తరగతిలో మా నాన్నగారు ఒక 300 విరాళం ఇచ్చారు. ఇచ్చి నా కూతురు చదువుకోవాలనే అటువంటి ధ్యాస ఆయనకు ఉండేది. ఎప్పుడు అందరితో చెప్పేవాళ్ళు నా కూతుర్ని మిడిల్ వరకు చదివిస్తా అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంటంటే 600 రూపాయలు విరాళంగా ఇచ్చి మా ఊరికి 5వ తరగతి వరకు ఉండే. విరాళంగా ఎవరికి విరాళంగా ఇవ్వడం అనేది ఎవరికి?
స్కూల్కి విరాళం స్కూలు 6వ తరగతి రావడానికి 7వ తరగతి రావడానికి నాన్నగారు వేరుశనక్కాయ అమ్మారు. అది విరాళంగా ఇచ్చారు. అది మా ఊరి దొర తర్వాత ఇంకా వీళ్ళు ఉంటారు కదా ఊర్లో పెద్దవాళ్ళు, ఇక అందరితో సహా ఆయన కూడా ఇచ్చి మా ఊరికి 6-7 తరగతులు తెచ్చారు. అప్పటికి నాకు కొంచెం చదువు మీద ధ్యాస బాగా ఏర్పడ్డది అన్నమాట. ఏర్పడి ఇంకా 6-7 తరగతులలో నేను క్లాస్ మానిటర్ అంటే పెబ్బే అనేవాళ్ళు అప్పుడు. అట్లా చేసి మరి ఆడపిల్లనైనప్పటికీ మా హెడ్ మాస్టర్ గారు ఎందుకో మరి నన్నే నియమించారు. పిల్లలంతా కూడా వినేవాళ్ళు. తర్వాత తెలుగు భాష మీద మా నాన్నగారు చెప్పిన అంశాలను బట్టి భాష ఏర్పడ్డది. అప్పుడు నాకు చాలా అభిమానం తెలుగు భాష అంటే. ఆ తెలుగు భాషను మా భువనగిరి యాదగిరి సారు నిలబెట్టేటోడు, నన్ను నిలబెట్టి అర్థాలు అడిగేటోడు. నేను టకటక చెప్పేదాన్ని, పిల్లలు రాసుకునేటోళ్ళు. ఆ విధంగా నాకు తెలుగు భాష మీద అమితమైనటువంటి ఒక అభిమానం ఏర్పడ్డది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఓరల్ అంటే మౌఖికమైనటువంటి భాషను నేర్పేవాళ్ళు. తర్వాత ఆయనకు అభిమాన విషయం చరిత్ర. ఆ చరిత్ర రాజుల మొగలాయి చక్రవర్తులు, ఇబ్రాహీం లోడి మొదలైనటువంటి వాళ్ళ చరిత్రలన్నీ మాకు మౌఖికంగా చెప్పేవాళ్ళు. అదే నాకు ఒక శ్రీరామ రక్షగా అనిపించింది. తర్వాత నా భావి జీవితంలో నేను తెలుగు భాష మీద అభిమానాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం నాకు కలిగింది. తర్వాత ఒక 5 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. మీకు ఎవరైనా వేరే రచయిత కానీ రచయిత్రుల గురించి కానీ మీకు ఐడియా ఉందా? ఐడియా ఏం లేదు. ఈ వెంకటాచారి గారు, తర్వాత వేమగంటి నరసింహాచారి, తర్వాత పి వెంకటేశ్వరరావు అని మాకు సైకాలజీ చెప్పేవాళ్ళు. తర్వాత శ్రీరాములు గారు అని ఒక అతను చెన్నై బేస్డ్ పర్సన్, ఆయన ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా నన్ను చాలా అభిమానించేవాళ్ళు, చాలా ప్రేమతోని చూసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా నాకు మార్గదర్శకులని నేను చెప్పొచ్చు. మీరు అంటే ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు కదా, అందులో చదివిన వాటిలో మీకు గొప్ప పుస్తకం అంటే మీరు గుర్తుపెట్టుకోగలిగిన పుస్తకం ఏది? దాంట్లోంచి మీరు ఏం నేర్చుకున్నారో అది చెప్పండి. సార్, నేను ఒక కోర్సు ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్ ఆఫ్టర్ పాసింగ్ 7th క్లాస్ నేను విద్యారంగం లోపల అడుగుపెట్టినట్టు లెక్క కదా. మరి అప్పటికి నాకేం తెలియదు, ఈ సాహిత్యం అనేది ఒకటి ఉంటుంది, దీంట్లో ప్రావీణ్యత సంపాదించాలి అనే అటువంటి అభిప్రాయం నాకేమీ లేకుండే. అప్పటికి చాలా యద్దనపూడి సులోచనారాణి నవలలు బాగా చదివేదాన్ని. తర్వాత శరత్ నవలలు చదివేదాన్ని, ప్రేమ్చంద్ నవలలు చదివేదాన్ని. మా బావగారు డాక్టర్ రామలింగం అని ఆయన ఉస్మానియా హాస్పిటల్లో సివిల్ సర్జన్గా పనిచేశారు. ఆయనకు అందరూ సి ఆనందరామం కానివ్వండి, తర్వాత పరిమళ సోమేశ్వర్ కానివ్వండి బుక్స్ ఇచ్చేవాళ్ళు కథ సాహిత్యం గురించి. తర్వాత వాళ్ళు రాసిన పుస్తకాలు ఇచ్చినప్పుడు మా బావగారు నాకు వాటిని ఇచ్చేవాళ్ళు. నేను వాటిని బాగా చదివేదాన్ని అప్పట్లో. అయితే ఇప్పుడు ప్రస్తుత సమాజం అంతా సినిమాలు, సీరియళ్ళు, ఫోన్ వీటికి అతుక్కుపోయారు. ఇప్పుడు ఒకవేళ ఈ సమాజంలో వ్యక్తులు ఒక పుస్తకం చదవాలనుకుంటే మీరు ఏ పుస్తకం చదవమని చెప్తారు? ఇప్పుడు పుస్తకం ఓల్డ్ సాహిత్యం ఏదైతే ఉందో మన పెద్దలు మనకు ఊరికే ఏం చెప్పలేదు అన్నీ. ఇప్పుడు నాకు ఏంటంటే మొట్టమొదట వేమన పద్యాలు, వేమన శతక పద్యాలు, తర్వాత బద్దెన రాసినటువంటి సుమతి శతక పద్యాలు, దశరథి శతక. నేను ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్గా ఉన్నప్పుడు నా పిల్లలకు ఇవి ఎప్పుడు చెప్పేదాన్ని. అంటే తరగతి గదికి నేను వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు పిల్లవాడిని జీవితానికి తయారు చేయాలండి. మనకు తోచింది చెప్పడం అది కాదు, ఏది కాదు. వాళ్ళను జీవితానికి 5 నిమిషాలు మనం ఇవి మోరల్స్ చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కాలం లోపల మోరల్స్ అనేటివి లేవు. మీరు చెప్పినట్టు వాళ్ళకి ఫోను కావాలి, తర్వాత దాంట్లో ట్విట్టర్స్ కావాలి, తర్వాత వాట్సాప్లు కావాలి. ఇవన్నీ పిల్లలు చూసుకొని చాలా వరకు నాకు అది నచ్చదు. ఇప్పుడు నచ్చదు అని చెప్పడానికి కూడా ఈ మోడ్రన్ అంటే ఈ అధునాతన సమాజం లోపల పిల్లలు మనం చెప్తే కూడా వినేటట్టు లేరు.
అలాంటి యాటిట్యూడ్ మారాలి సమాజంలో. మారినప్పుడే పిల్లలు ఒక మంచి మార్గదర్శకత్వాన్ని పొంది వాళ్ళు జీవితం లోపల విజయవంతం కావడానికి అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్పింది అది అర్థమవుతుందా జనాలకు? అది పరిణతి చెందిన తర్వాతనే ప్రేమ అనేది ఇది అద్భుతంగా ఉంది. ఇది సమాజానికి ఎందుకు ఎక్కట్లేదు? మరి వాళ్ళకు పరిణతి చెంద ముందుకే ప్రేమలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు చిక్కలేదంటే ఈనాటి సమాజం అలా తయారైంది. ఈ సమాజం లోపల వాళ్ళకు దిశానిర్దేశం చేసే అటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడు నేను 1963లో ఒక ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్గా నేను అపాయింట్ అయినాను. అయిన తర్వాత నా పిల్లలకి ఏంటంటే, పిల్లలు ఎప్పుడు అడిగేవాళ్ళు ఒక కథ చెప్పండి మేడం, ఒక కథ చెప్పండి మేడం, కథ చెప్పిన తర్వాత పాఠం చెప్పండి మేడం అని. చిన్న చిన్న పిల్లలండి వాళ్ళు, క్లాస్ 1 పిల్లలు. వాళ్ళకి ఏంటంటే చాలా ఇష్టం అన్నమాట కథలంటే. అందుకోసం నేను బాలమిత్ర కానీ, తర్వాత చిన్న చిన్న కథల పుస్తకాలు కానివ్వండి, మర్యాద రామన్న, అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ దగ్గర పెట్టుకునేదాన్ని. నా బ్యాగులో ఎప్పుడు కూడా కథల పుస్తకాలు ఉండేది. నా పిల్లలకు కోసము నేను కథలు చదివేది. ఆ కథలు చెప్పిన తర్వాత పిల్లలు అనేవాళ్ళు, ఇంకా ఇప్పుడు పాఠం వింటాం అంటే ఏం పాఠం, అక్కడ చెప్పే పాఠం ఏమి లేదా, ఇలే కదా నేను బోధించేది. అవి తర్వాత పద్యాలు నోటికి మనం వేమన శతక పద్యాలు, సుమతి శతక పద్యాలు అవి చెప్పేదాన్ని. తర్వాత ఆ రోజులు మళ్ళీ రావు నా జీవితంలో అని నాకు అనిపిస్తుంది. పిల్లలకు మారల్స్ చాలా అవసరం. అంటే ఈ నీతి కథలు ఇవాళ అలాంటి ఇది వాతావరణం నాకు పాఠశాలల్లో కనబడడం లేదు. ఎందుకు మిస్ అయింది అది? ఆ వాతావరణం అంటే తల్లిదండ్రులు మిస్ చేశారా, గురువులు చేశారా, ప్రభుత్వం చేసిందా? ఎక్కడ మిస్ అయిపోయి ఇప్పుడు ఈ పరిణితి చెందిన సమాజం తయారవ్వట్లేదు? తయారవడం లేదు. దానికి ప్రభుత్వం కూడా కొంత కారణం అండి. ఎందుకంటే ఈరోజు నేను పాఠ్య పుస్తకాలని సమీక్ష చేస్తా. నేను ఇంచుమించుగా పదవీ విరమణ పొందిన తర్వాత 25 సంవత్సరాలు అవుతున్నది. ఈ 20 సంవత్సరాల నుండి కూడా నేను అవిశ్రాంతంగా పాఠశాల పుస్తకాలన్నీ సమీక్ష చేయడము, తర్వాత ఈ పుస్తకాలు ఏ పుస్తకం ఎట్లా ఉంది, ఈ భాష ఎట్లా ఉంది, పిల్లలకి అనుకూలంగా ఉందా లేదా అని నేను గమనిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏంటంటే అది ఏది కాలం గడిచిన కొద్దీ ఆనాటి విలువలు లేవు. పాఠశాలలో మనము ఒక ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయుడు కానీ పిల్లలకి మంచి నీతివంతమైనటువంటి ప్రవర్తనను రూపొందించడానికి కావలసినటువంటి అవకాశాలు ఏవి లేవు. ఇప్పటి భాష వేరు. ఇప్పుడు తెలంగాణ భాష అని చెప్తూ ఉన్నారు. తెలంగాణ భాషను ఇంటి వద్దనే పిల్లవాడు నేర్చుకుంటున్నాడు. మనం పోయిన తర్వాత మళ్ళీ ఇంకా తెలంగాణ భాష అక్కడ చెప్పేదే ఉంటుంది మనకు. ఇప్పుడు మనం ఒకటి చిన్న ఉదాహరణ తీసుకుంటే ఆ పోరగన్ల అంటాం. ఈ పోరగన్ల అనే పదం పిల్లవాళ్ళ అనేది మనం ప్రామాణిక భాషలో పిల్లవాడు అని చెప్తాం. ఇక్కడనేమో పోరడు, పోరి అని అంటాం. ఈ పోరడు, పోరిని మనం పాఠశాలల్లో చెప్పగలమా? పిల్లలకు అదే ఆలోచించాలి. ఇప్పుడు ఈ తెలంగాణ భాషను యాస, భాష కూడా కాదు ఇది, ఈ తెలంగాణ యాసను భాష అని భ్రమింపజేసి ఈనాటి కవులు కానివ్వండి, రచయితలు కానివ్వండి, దీన్ని పెద్దగా ఇది ఫోకస్ చేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు చాలామంది కూడా నేను ఎన్నో సదస్సులు హాజరైనప్పుడు నాకు అనిపించింది, ఏంది వీళ్ళు ఏ భాషను వీళ్ళు భాషగా. అప్పుడు మేము ఏంటంటే ఈ తెలుగు అకాడమీ ఉంది కదా, తెలుగు అకాడమీలో ప్రామాణిక భాషను ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అంటే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ఈ ముగ్గురికి కూడా ఉపయోగపడే అటువంటి భాష. మరి ఇతర దేశాలలో ఇప్పుడు అమెరికా దేశం ఉన్నది, అమెరికాలో కూడా సిలికాన్ ఆంధ్ర ప్రదేశం ఉన్నది. అక్కడ కూడా మా పుస్తకాలు చాలా వరకు ప్రసిద్ధి పొందినాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి మేము రాసిన పుస్తకాలే ఇదైనాయి. మరి అలాంటి భాష కావాలి, కానీ వీళ్ళు తెలంగాణ యాసను భాష అని భ్రమింపజేసి మొత్తము అదే భాష అని అంటే నేను మాత్రం ఒప్పుకోవడం లేదు. యాజ్ ఏ రైటర్ కానివ్వండి, ఒక ఉపాధ్యాయునిగా కానివ్వండి, ఆనాటి 1941లో పుట్టాను నేను. మరి ఆనాటి విలువల ఆధారితమైనటువంటి పద్ధతిలో కానివ్వండి నేను మాత్రం ఒప్పుకునేది లేదు. మరి వీళ్ళేమో ఇప్పటికీ కూడా అదే పట్టు పట్టి తెలంగాణ భాష కావాలంటారు. వాటి తెలంగాణ భాష
తెలంగాణ భాష ఇళ్ళల్లోనే నేర్చుకుంటున్నాము. తెలంగాణ భాష గ్రామీణ ప్రాంతాలలో సజీవంగా ఉంది ఇవాళ కూడా. మనం ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరోళ్ళు ఏం మాట్లాడతారు, నేను అదే మాట్లాడతాను. మరి నా రచనలలో కూడా తెలంగాణ భాషను నేను ప్రస్ఫుటం చేశాను. ఆల్ ఇండియా రేడియోలో లక్ష్మమ్మ ముచ్చట్ల అని ఒక 14 ఎపిసోడ్స్ చేశాను. వాళ్ళు పోగానే వాళ్ళు లక్ష్మమ్మ వచ్చింది కదా, ఇంకా మనకు ముచ్చట్లు చెప్తుంది అని చెప్పినప్పుడు నేను ఎనీ థీమ్ తీసుకుంటా, ఒక థీమ్. అందులో భయం అని ఒకటి. మనం ఎప్పుడు భయపడతాము, ఎందుకు భయపడతాము, ఎట్లా భయపడతాము, భయపడకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఇది అదంతా తెలంగాణ భాషలో రాశాను. తర్వాత గాలిపడిగలు అని తెలంగాణ భాషలో రాశాను. ఈ మధ్య వచ్చినటువంటి నా ఆత్మకథలు కూడా అక్కడక్కడ తెలంగాణ భాష తొంగి చూస్తుంది. మరి తెలంగాణ భాష అంటున్నా, అది కాదు. కానీ మనం ఏంటంటే ప్రామాణిక భాషను ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రామాణిక భాషను చెప్పాలి. దాంట్లో మనకు అర్థాలు చెప్పడం కానివ్వండి, లోకోక్తులు కానివ్వండి, సామెతలు కానివ్వండి, జాతీయాలు కానివ్వండి, పలుకుబళ్ళు కానివ్వండి, ఈ విధమైనటువంటివి అన్నీ దాంట్లో ఉంటాయి. మనం ఈ తెలంగాణ భాష మాట్లాడతాం అనుకోండి, ఏం మాట్లాడతాం? అందుకోసము ఇవి అన్నీ ఉన్నాయి. పలుకుబళ్ళు, నానుడులు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నా కానీ మనం పిల్లవానికి ఏం చెప్పాలి, సెలెక్టెడ్ ఇవి కొన్ని మేము పుస్తకాలు రాసేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ పాఠంలో ఏం రాయాలి, ఈ పాఠం ద్వారా పిల్లవాడు ఏమి తెలివితేటల్ని సంపాదించుకుంటాడు. తర్వాత ఈ పాఠం యొక్క అంటే దాన్ని ఇతిహాసం అంటాము. ఇతిహాసం ఎంపిక ఒకటి, తర్వాత దాని ప్రదర్శన ఒకటి, దాని అనుక్రమణత ఒకటి, ఆ తర్వాత అభ్యాసాలను ఏర్పాటు చేసుకుంటాం. అభ్యాసాలు ఏ విధమైన అభ్యాసాలు పిల్లవానికి ఇవ్వాలి, పిల్లవాని వయస్సు, తర్వాత పిల్లవాని మానసిక పరిణతి, పిల్లవాని భాషాస్థాయి, తర్వాత పిల్లవాని పరిసరాలు, అతని నేపథ్యం, కుటుంబ నేపథ్యం, తర్వాత అతని మానసిక పరిణతి, అతనికి అనురక్తి ఉన్నటువంటి విషయాలని ఎన్నుకుంటాము. మీరు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారో అందులో మీకు ఇష్టమైన పుస్తకం ఏది? నేను 57 పుస్తకాలు రాశాను. 57 పుస్తకాలలో ఒక 12 పుస్తకాలు నా సొంతానికి రాసుకున్నాను. నేను ఫ్రీలాన్స్ రైటరు. అంటే నేను రైటర్ అని చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు. ఎందుకంటే నేను పుట్టింది, పెరిగింది, తర్వాత గాలి పీల్చుకున్నది, నీళ్లు తాగింది గ్రామీణ వాతావరణమే అంతా. ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణం లోపల ఉండే అటువంటి అన్నిటినీ నేను నాలో అపోషం పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఊరికి వెళ్తే కూడా నా ఊరోళ్ళతో కూడా అంత తెలంగాణ భాషనే మాట్లాడతాను. మీతో ఇలా మాట్లాడుతున్నా కానీ ఎక్కడిదక్కడనే. అయితే ఈ పిల్లవానికి మనం అవన్నీ చూసుకోవాలండి. ఏ భాష రాస్తే పిల్లవానికి ఈ ఉన్నది ఇది తెలంగాణ యాసను భాష అని చెప్తున్నారు వీళ్ళు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఉన్నా నేను. మరి ఇప్పటికీ కూడా నా అభిప్రాయం అదే. ఓకే. అయితే మీకు ఏది ఇష్టమైంది మీరు రాసిన పుస్తకాల్లో? నేను రాసిన పుస్తకాలలో నేను క్లాస్ 1 రాసిన. క్లాస్ 1లో అది ఏంటంటే నా జీవితం లోపల నేను రాసిన ప్రతి అక్షరంని కూడా నన్ను చూసుకునేటువంటిది తెలుగు భారతి 1వ తరగతి, తర్వాత 2వ తరగతి రాసినాను. భారతి 1వ తరగతి, 2వ తరగతి రాసినాను. తర్వాత మిగతా పుస్తకాలు అన్నీ కూడా నేను ఏ పుస్తకాన్ని వదిలిపెట్టాను. ఇవాళ కూడా ప్రతి పుస్తకాన్ని కూలంకషంగా చదువుతాను. ఏ పాఠంలో ఏమున్నది, తర్వాత ఏ పాఠాన్ని ఎలా ప్రదర్శించాల్సింది, దాన్ని ఇతిహాసాన్ని ఏ విధంగా ఎందుకు ఎన్నుకున్నారు అంటే దాన్ని మనం లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి ముందు. అంటే ఈ పాఠం నేర్పించడం వల్ల పిల్లవానికి ఎలాంటి భాషా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి అది ఇతిహాసము ఎంపిక కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం ఇష్టం వచ్చిన రీతిలో ఏదో పిల్లవానికి అనురక్తి ఆసక్తి లేని పాఠాలను తీసుకొని రాయడం అనేది చాలా అది దురదృష్టం, మన దురదృష్టం. అలా రాయకూడదు. అయితే ఇతిహాసం ఎంపిక ఒకటి, తర్వాత దాని ప్రదర్శన చాలా అవసరం. ముందు మనం లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. అకార్డింగ్ టు దట్ లక్ష్యాలు మనము ఇతిహాసాన్ని ఎంపిక చేసుకోవాలి. చేసిన తర్వాత అనుక్రమణత అంటే మొదట
ఇప్పుడు ఒకటి సైకలాజికల్ ఇది ఏంటంటే తెలిసిన దాని నుండి తెలియని దానికి, అప్రత్యక్షం నుండి ప్రత్యక్షానికి, ఈ విధంగా మాకు సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని. వాటిని మనం ఇంబైబ్ చేసుకోవాలి ముందు, అది చేసుకొని ఆ విధంగా మనం పోవాలి. తర్వాత అనుక్రమణత పాటించడం, తర్వాత పిల్లలకి అభ్యాసాలు ఎలా ఏర్పాటు చేయాలి, ఏ అభ్యాసాలు ఇవ్వాలి, ఈ అభ్యాసం ఇవ్వడం వల్ల పిల్లవాని లోపల ఏ భాషా నైపుణ్యము సమకూరుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి ముందు. అలాంటి అభ్యాసాలను ఇవ్వాలి. మరి అభ్యాసాలను ఇచ్చిన తర్వాత వాటిని మూల్యాంకనం చేసుకోవాలి మనం ముందు. ఎందుకంటే మనం చెప్పబోయేది పిల్లలకి ఏ విధంగా ఉంటాయి, మనం ఆ పిల్లల స్థాయికి దిగాలన్నమాట ముందు. ఇప్పుడు 5వ తరగతి అనుకోండి, 2వ తరగతి, 3వ తరగతి, లేకపోతే 1వ తరగతి, ఆ స్థాయికి మనం దిగి ఒక 5 ఏళ్ళ పిల్లవాడు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అతని నైపుణ్యాలు ఏ విధంగా పెంపొందుతాయి అది చూసుకోవాలి. అభ్యాసాలను ఎంపిక చేసుకున్న తర్వాత ఈ అభ్యసన ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందు మూల్యాంకనం చేసుకొని తర్వాత ఈ పాఠం చెప్పడం వల్ల పిల్లవాని లోపల ఏ నైపుణ్యాలు పెంపొందుతాయి. మరి అవి అన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్టు పాఠాలు రాసి దేశం మీద వదిలితే పిల్లోడు ఏం చేస్తాడు, తల్లి కొంగు పట్టుకొని ఇంట్లో తిరుగుతాడు. అమ్మ కొంగు పట్టుకొని తిరిగే పిల్లవాడు, 5 ఏళ్ళ పిల్లవాడు మన దగ్గరికి వస్తాడు. మరి వాని యొక్క ప్రవర్తనను ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి, వాని అభ్యసన ప్రవర్తన మార్పులు వాని లోపల ఏ విధంగా కలిగించాలి, ఇవన్నీ ఆలోచించాల్సిన సంగతి. మనం టెక్స్ట్ బుక్ రాస్తున్నాం అంటే రాస్తున్నాము, ఎందుకు రాస్తున్నావు ఏమో రాసేసాము, రాసి దేశం మీద వదులుతున్నారు. ఇది కాదు పద్ధతి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ కూడా దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అది ఒక శాస్త్రీయమైన ప్రక్రియగా నేను భావిస్తాను. మరి ఇష్టం ఉన్నట్టు రాయడానికి వీల్లేదు, ఏది ఇష్టం ఉన్నట్టు చేయొద్దండి. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ బొట్టు ఎక్కడ పెట్టుకున్నాము, ఎందుకు పెట్టుకుంటున్నాము, తర్వాత ఎంత గుండ్రంగా పెట్టుకోవాలి, ఎట్లుండాలి చూసుకుంటాం అద్దంలో. మరీ చూసుకొని ఇదైతే ఒక ముగ్గేసినప్పుడు ముగ్గును కూడా చూసుకుంటాం మనం. అట్లనే మనం చేసే ప్రతి పని కూడా తర్వాత ఇది చిన్న పిల్లలకు చేసే పని, ఇది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞం లోపల మనం భాగస్వాములం అయినప్పుడు పిల్లవానికి ఏ విధమైనటువంటి నైపుణ్యాలు సమకూర్చడానికి మనం ఈ ప్రక్రియను చేపట్టినాం అనేది చాలా ముఖ్యం. ఓకే, పుస్తకాలు తయారు చేయడంలో మీరు బాధ్యతను గుర్తు చేశారు. ఎస్. తర్వాత ఇప్పుడు మీ గురించి కొద్దిగా పర్సనల్గా వద్దాము. ఇప్పుడు మీకు బాల్యంలో ఏదైనా మరపురాని సంఘటన ఎప్పటికీ గుర్తుండేది అట్లా ఏమైనా జరిగినాయా, అట్లాంటివి చెప్పండి. నాకు బాల్యం అంటే ఇక బాల్యం అంతా ఊరు మీదనే తిరిగేది, ఏమీ తెలియదు కానీ నాకు 9 సంవత్సరాలకే పెళ్ళి అయింది. ఆ పెళ్ళి ఏంటంటే పెళ్ళి బాజాలు భజంత్రీలు, తర్వాత ఈ అరిసెలు చేస్తారు, అవి తినబెడతారు. ఇది అందే పెళ్ళి అంటే ఆ గుర్రం మీద ఎక్కిస్తారు, ఊరేగిస్తారు అనే ఒక కాన్సెప్ట్ నాకు ఉండేది. కానీ పెళ్ళి అంటే ఏందో నాకు తెలియని వయసు అన్నమాట. 9 సంవత్సరాలకు పెళ్లి జరిగింది. అక్కడికి వెళ్ళిన మా నానమ్మ బిడ్డ కొడుకే నన్ను ఇది పెళ్లి చేసిండ్రు. అప్పుడు 116 ఏదో ఇచ్చేది, ఏది కట్నం కింద ఇచ్చి అలా పెళ్లి చేశారు. చేసిన తర్వాత నానమ్మతోని నేను వాళ్ళ ఊరికి వెళ్ళిన, ఊరికేనా అలా వెళ్ళిన. కానీ ఆమె మా మేనత్త ఏం చేసిందంటే పొద్దున్న మబ్బుల లేపేది నన్ను, లేపి వాకిలు ఉడవాలి, సాన్పు చల్లాలి, తర్వాత అలకాలి, తీనెలు తీయాలి, ముగ్గులు పెట్టాలి, కడపలు కడగాలి, తర్వాత పక్కింట్ల నుంచి నీళ్లు తెచ్చి పోయాలి. ఇవన్నీ చెప్పడం చూస్తుంటే మా నాన్నమ్మ దంచడము, విసరడము, తర్వాత మలవడము, కోడడము ఇవన్నీ ఉంటాయి ఊళ్ళల్లో. అప్పుడు ఆమె ఏంటంటే నా చేతికి అవసరానికి వస్తుందని నన్ను చేసుకున్నదట. నాకు తెలియదు ఆ సంగతి. నేను మరీ చిన్నదాన్ని కదా. నానమ్మ ఒకరోజు అన్నది, ఇలాంటివన్నీ చెప్తే చిన్నపిల్ల కదా, మరి ఆడిపాడే పిల్లకు ఇవన్నీ పనులు చెప్తే ఎట్లా అని అన్నది. ఇక్కడ చాలా బాగా చూసేవాళ్ళు నన్ను, మా నానమ్మ కానీ మా అమ్మ కానీ. ఐచ్ఛికత ఉండేది నాకు, అంటే ఆప్షనల్. ఇది నేను చేసేది చేయకపోతే ఊరు తిరిగేది అంతే.
అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నిర్బంధంలో పెట్టి ఇది చేశారు. అప్పుడు మా నాన్నమ్మ నా రెస్క్యూలకు వచ్చింది. నేను నిజంగా చెప్పాలంటే ఆమెకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత మా నాన్నగారితో చెప్పింది, ఈ పిల్లని ఇంకా మనం వాళ్ళ ఇంటికి పంపించొద్దని చెప్పింది. నాన్నగారు కూడా అప్పటికే గ్రహించిండ్రు వాళ్ళు, ఎందుకంటే ఇది తగని ఇది నా పిల్లవాడు ఏం చదువుకోలేదు, నేను మాత్రం 5వ తరగతి నుంచి నాకు అభిరుచి ఏర్పడ్డదని చెప్పాను కదా. 6, 7 తరగతి అతను 5వ తరగతిలోనే ఫెయిల్ అయిండు. ఇక మళ్ళీ నాన్నగారు ఏం చేశారంటే, సరే ఉంటుంది మనతోనే, చెట్టుకు కాయ బరువా అన్నాడు అప్పుడే ఒకసారి. అన్నప్పుడు దాని అర్థం నాకు తెలిసింది. తర్వాత మా అమ్మగారి నుండి నాకు కీర్తనలు, ఈ దైవ భక్తికి సంబంధించిన ఇవి, తర్వాత ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి, తర్వాత మా నాన్నమ్మ నుంచి సామెతలు అన్నీ వంట పట్టించుకునేది, వినేది నేను. విన్న తర్వాత అప్పుడు మా అమ్మ ఒకసారి చెప్పింది, ఏది కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టు అని చెప్పింది. అది ఇప్పటికీ కూడా మా అమ్మ చెప్పిన సామెతనే. అలా వాళ్ళు సామెతలు చాలా వాడేవాళ్ళు. ఆ సామెతలు కూడా ఇప్పుడు నాకు అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ పిల్లలకి చెప్పేటప్పుడు నేను సందర్భానుసారంగా ఇవన్నీ చెప్తూనే ఉంటాను. ఇక మరి నా చిన్ననాటి జీవితం అదే అండి. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు మీ విద్యాభ్యాసంలో 7వ తరగతి వరకు చదువుకున్నాను చెప్పారు కదా, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంకి ఎలా ప్రవేశించారు? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను ఏం ప్రవేశించలేదు. ఇది 7వ తరగతి చదివిన తర్వాత నేను ఒక ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్గా మా ఊరు దగ్గర ఒక 2-3 స్థలాలలో నాకు వచ్చింది. అయితే ఆడపిల్ల చదివి ఉద్యోగం చేస్తుందా, ఊళ్ళో వెళ్తుందా, ఎందుకు ఒంటరిగా పంపించలేమని మా నాన్నమ్మ అడ్డుపడ్డది. అడ్డుపడితే 1 సంవత్సరం నన్ను ఇంట్లోనే పెట్టారు. ఇంట్లోనే పెట్టిన తర్వాత మా తమ్ముడు చదువుకోవాలి, వాడు పీయూసీ ఫెయిల్ అయిండు. ఫెయిల్ అయిన తర్వాత హెచ్ఎస్సి బేసిస్ మీద వాడికి పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది. అయితే ఒకరోజు నేను మా తమ్ముతో చెప్పాను, నాకు ఉద్యోగం వస్తే నిన్ను చదివిస్తారా బాబు అని చెప్పాను. మా నాన్న ఏమన్నాడంటే, ఈ పిల్లలకి ఎక్కడ పని పాట లేదు, ఇద్దరు కూర్చొని ఎంపెన చెట్లకు నిచ్చెన లేస్తారని చెప్పాడు. చెప్తే అప్పుడు ఎంపెన చెట్టు అంటే ఇంత చిన్నగా ఉంటుందట, నాకు తెలియదు ఆ సంగతి. వాటికి నిశ్చయం లేస్తారని చెప్పినప్పుడు నేను అట్లా ఏం కాదు, నాకు ఉద్యోగం వస్తే నేను చదివిస్తా అని చెప్పాను. నాకు ఉద్యోగం వచ్చింది. తర్వాత తమ్మునికి దాంట్లో సీట్ వచ్చింది. తమ్ముని పాలిటెక్నిక్ ఒక 3 సంవత్సరాలు చదివించి ఇది చేశాను. తర్వాత ఒక ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్గా నేను నా ప్రవేశం చేశాను. అప్పుడు 2 సంవత్సరాలు అయితే తప్ప నేను అది హెచ్ఎస్ ఇవ్వడానికి వీల్లేదు. అయితే అప్పుడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఉంది రఘోత్తమరావు అని చీఫ్ సెక్రటరీ ఉండేది. ఆయన తండ్రి ఏఎన్ రావు గారు ఆజంపుర నంబర్ 1 స్కూల్ దగ్గర ఉండేది. ఆయన ఏం చేసిండంటే మా కజిన్ తీసుకపోయి మా అక్కకు చదువు చెప్పాలి సార్ అన్న. మండే పరీక్ష ఉన్నది, నన్ను ఫ్రైడే తీసుకపోయి చదువు చెప్పాలంటే, అరే నీకేమన్నా బుద్ధి ఉన్నదిరా, ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చినావు, ఆ పిల్ల ఫెయిల్ అయితే నా పేరు బదనాం చేయడానికి తీసుకొచ్చినావా అని కోపడితే అట్లా ఏం లేదు సార్, మీరు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఆమె ఫెయిల్ అయితే అది మేము చూసుకుంటాం సార్, ఏం పర్వాలేదు అని చెప్తే ఆయన ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం ఆయన ట్యూషన్ ఇచ్చిండు. అప్పుడు వీడు కోటికి వెళ్ళి ఒక ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ ఉండే, అది తీసుకొచ్చిండు, గైడ్ తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ఇస్తే అవి సారు ఏవి చెప్పిండు అవే చదివిన. శనివారం ఇచ్చిండు, ఆదివారం ఇచ్చిండు, సోమవారం పరీక్ష మజీద్ గర్ల్స్ హై స్కూల్లో పడ్డది నాకు, ఏది నిలోఫర్ హాస్పిటల్ దగ్గర. వీడు సైకిల్ మీద తీసుకపోయి దించి చూసిండు, చేసిండు. అందరు పెద్ద పెద్ద రిజిస్టర్ సైజు పుస్తకాలు పెట్టుకొని చదువుతున్నారు, నాకేమీ రాదు, నేను ఎలాగూ ఫెయిల్ అవుతా అనే అభిప్రాయం నాకు ఉండే. కానీ నాకు 38 మార్క్స్ ఇన్ ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్లో. వాడు ఏదో దయదలిచి 35కు 38 వేసిండు నాకు. మిగతా అన్నిట్లలో కూడా నాకు హయ్యర్ సెకండరీ మార్క్స్ వచ్చినాయి. తర్వాత ఆ విధంగా నేను హెచ్ఎస్సి పాస్ అయినా. ఈ హెచ్ఎస్సి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ పియూసి, తర్వాత బీఈడి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంఏడ్ ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత పిహెచ్డి. ఈ విధంగా నా జీవితంలో 13 ఏళ్ళు నేను అరణ్యవాసం అనుకోండి, అది అజ్ఞాతవాసం అనుకోండి, మీరు
చేసేసాను. నా జీవిత లోపల నేను అనుకున్నది సాధించాను. నా జీవితంలో పరాజయం అనేది నాకు ఎప్పుడు కలగలేదు. దట్ ఈజ్ మై యూనివర్సిటీ ప్రవేశము. తర్వాత యూనివర్సిటీలో నేను కంటిన్యూ అయినాను. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఉపాధ్యాయురాలుగా ఉన్నప్పుడు పాఠాలు బోధించడంలో విద్యార్థులతో ఏదైనా సంఘర్షణ, మీ అంతర్మదనం జరిగిందా అట్లా ఏదన్నా? నాకేం లేదు. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూళ్ళల్లో పనిచేసిన అండి. తర్వాత అక్కడ నాకు హెడ్ మిస్ట్రెస్లు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు బ్రిటిష్ కాలం లోపల ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు పర్ఫెక్ట్ టీచర్స్ అన్నమాట వాళ్ళు. అయితే వాళ్ళ నుండి నేను చాలా స్ఫూర్తిని పొందాను. తర్వాత వాళ్ళు నాకు ఇచ్చినటువంటి తరగతులలో కూడా నేను ఉపాధ్యాయునిగా పనిచేసి చాలా విజయవంతంగా నా కెరియర్ను పూర్తి చేశాను. తర్వాత ఇప్పుడు ప్రైవేటు విద్యా విధానం వలన ప్రస్తుత విద్య భారీ ఖర్చు అవుతుంది ప్రస్తుత విద్యకి. సో అందరికి అందుబాటులో లేని విధంగా అది భారం అయిపోయింది. ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఇక్కడ మీరేమైనా సలహాలు సూచనలు చేయగలుగుతారా, అంటే విద్యా ఖర్చు తగ్గించడానికి? అయితే అప్పుడు మాకు ఈ ప్రైవేటు స్కూల్స్ అనేటివి చాలా తక్కువగా ఉండే. ప్రభుత్వ ఉద్యోగాలే బాగా దొరికేది మాకు. అయితే నేను చేసినప్పుడు మాత్రం నాకేంటంటే, నాకు మనోహర్ రావు గారు నుండి 200 మంది దానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయినాము. హైదరాబాద్ అయితేనే మేము పంపిస్తాము, అదర్వైజ్ మేము పంపమని మా నాన్నమ్మ భీష్మించుకొని కూర్చుంది. అయితే నాన్నగారు ఏంటంటే నన్ను హైదరాబాద్ పంపించారు, మా అన్న దగ్గర ఉంచారు. తర్వాత ఇంటర్వ్యూ అయింది. 200 మందిలో 14 మంది సెలెక్టెడ్. ఆ 14 మందిలో నేను ఎలిమెంటరీ గ్రేడ్ టీచర్గా నా ప్రస్థానం మొదలుపెట్టాను. ఈ ప్రైవేట్ అనేది మాకు తెలియదండి. ఇప్పుడు ఈ ప్రైవేటు పాఠశాలలన్నీ కుక్క గొడుగుల్లా పుట్టుకొచ్చి దాంట్లో ఎనారమస్ ఫీజులు ఉన్నాయి. తర్వాత బూటు, హ్యాట్, సూటు అన్నట్టే నడుస్తున్నది. కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నదని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక హెచ్ఎస్సి క్లాసుకు అంటే 10th క్లాస్కు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళ దగ్గర 2 రిజిస్టర్లు ఉంటాయి. ఐ అబ్జర్వ్డ్ మెనీ టైమ్స్ 2 రిజిస్టర్స్ ఉంటాయి. ఒకటి అఫీషియల్, తర్వాత ఒకటి అన్అఫీషియల్ ఉంటుంది. అట్లా వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళంతా ఏంటంటే ఫీజులు వసూలు చేయడం లోపలనే వాళ్ళ ధ్యానాన్ని మొత్తం అప్లై చేసుకొని కూర్చుంటున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏమి లేదు. మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నది, క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. కానీ వీళ్ళను కాదని వాళ్ళు, అంటే నేను చెప్తున్నా అని వేరే విధంగా మీరు భావించొద్దండి. నేను మహబూబియా స్కూల్లో కూడా పనిచేశాను. మహబూబియా స్కూల్లో పనిచేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నన్ను ఈ హెచ్ఎస్సి దాంట్లో వాళ్ళు పెట్టి నేను కాపీ చేయించలేదని నన్ను తీసేశారండి. కాపీ చేయించడం లేదు ఈమె అని చెప్పారు. నాకు డిఓ ఆఫీస్లో వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నేను అన్న, ఈ పిల్లలంతా నా పిల్లలే కదా, వీళ్ళకి చేసి వాళ్ళకి చేయకపోతే పార్షియల్ యాటిట్యూడ్ అని అనుకుంటారు, నేను చేయను అని చెప్తే నన్ను తెల్లారి నుండి ఆ డ్యూటీ నుండి తీసేశారు. నేను అదే 10,000 అనుకొని ఊరుకున్నాను. మరి మీరేమో గవర్నమెంట్ స్కూల్స్కు ప్రైవేట్ స్కూల్స్కు ఏది కంపేర్ చేసి చెప్పమని అడుగుతున్నారు. కానీ నేనేం చెప్పే పరిస్థితులలో లేను. నాకు అనుభవాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి మీరు గమనించిన వ్యత్యాసాలు ఏంటి? ఇప్పుడు ఖర్చులో కావచ్చు, లేకపోతే బోధనా పద్ధతిలో కావచ్చు, ఏది ఉత్తమమైంది మీ దృష్టిలో? అయితే ఇప్పుడు నేను 17 years నుంచి అమెరికాలో ఉంటున్నా. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను తల్లిదండ్రులను అడిగాను, పిల్లల్ని అడిగాను. ఎవ్వరు కూడా నాకు సరైనటువంటి దాని అసలు స్వరూపాన్ని ఇవ్వడం లేదు. అక్కడ క్లస్టర్ వైజ్ ఉంటుంది అమెరికాలో. ఒక క్లస్టర్ లోపల ఉండేటువంటి టీచర్స్ వాళ్ళ స్కూల్స్ ఎట్లా ఉంటాయంటే, వాళ్ళకి పాఠ్యపుస్తకాలు ఇక్కడనేమో మనం యూనిఫామిటీ ఉంటుంది. మనం ఈ పాఠ్యపుస్తకాలను ఒకరు తయారు చేస్తే మా త్రూఅవుట్ మండల లెవెల్, తర్వాత రాష్ట్ర స్థాయి లోపల ఇవే పాఠ్యపుస్తకాలు నడుస్తుంటాయి. అక్కడ ఆ విధంగా ఉండదు. వాళ్ళు క్లస్టర్ వైజ్ ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి ఫ్రీడమ్ అక్కడ ఉన్నది. వాళ్ళు చేసుకున్న తర్వాత ఏంటంటే, నేను పిల్లలని అడిగాను.
నాకు కావాలి, ఇట్లా మీ సిలబస్ కావాలి. ఏంటంటే ఆంటీ ఏమి దొరకదు మీకు ఇక్కడ, మీకు దొరికేది ఏంటంటే మా డైరీలో రాస్తారు, ఇవాళ ఈ పాఠం నేర్చుకోమని రాస్తారు, ఇవాళ ఈ ఎక్సర్సైజ్ చేయమని రాస్తారు, అదే మాకు ఆధారం. కానీ అదేవిధంగా పేరెంట్స్ని అడిగాను, మీ పిల్లలకి ఎలాంటి బోధన చేస్తున్నారు, ఏం సంగతి అంటే అది మాకు తెలియదు, అక్కడ ఏం చేస్తారో మాకు తెలియదు. టీచర్స్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అప్లిఫ్ట్ ద స్టూడెంట్స్ అనే చెప్పిండ్రు. కానీ అక్కడ మనకి ఎలాంటి క్లూ కూడా దొరకదు. వాళ్ళకి ఈ సిలబస్ ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. ఇక్కడనేమో మనం సిలబస్ ముందు పెట్టుకొని పాఠాలు రాయడం, ఆ సిలబస్ తయారే సరిగా ఉండదు. ఇక్కడ విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని పెంపొందించేటువంటి అంశాలు ఏవి కూడా ఉండయి. కళ్ళు మూసుకొని ఏదో సిలబస్ తయారు చేస్తున్నాం మేము, అంటే ఈ సిలబస్ నువ్వు ఫాలో కావాలి, దట్స్ ఆల్ అని ఇక్కడ ఉన్నది. నేను దాంతో ఏకీభవించడం లేదు. మీరు స్థితప్రజ్ఞత కలిగిన మహిళ, సో మీరు ఈ మిగతా మహిళలందరికీ ఎలాంటి సూచన చేస్తారు? అంటే ఎలా వాళ్ళ జీవితంలో వాళ్ళు విజయం సాధించడానికి కానీ, వాళ్ళ జీవితం సవ్యంగా సాగడానికి కానీ వాళ్ళకి ఏం సలహాలు సూచనలు చేస్తారు? అయితే నేనేంటంటే మహిళా సాధికారత మీద నా పిహెచ్డి చేశాను. మహిళలు సాధికారంగా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయము. స్వయం పోషకత్వం ఉండాలి, స్వయం నిర్ణయాలు తీసుకోవాలి, స్వయంగా తర్వాత మన జీవితాన్ని మనం నడిపించుకొని మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి అవకాశాలను కల్పించుకోవాలి. అలాంటి అవకాశాలను నా జీవితంలో కల్పించుకున్నాను కాబట్టి నేను మహిళా సాధికారత వైపు ఎక్కువ నా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నా. ఆడవాళ్ళకు చెప్తుంటాను అప్పుడప్పుడు, ఏమున్నది జీవితంలో ఏమీ లేదు, సెల్ఫ్ మేడ్గా మనం తయారు కావాలి అనే ఉద్బోధన చేస్తుంటాను. మరి అందరినీ కూడా చాలామంది స్వయంగా చదువుకొని, నా పుస్తకాలు చదువుకొని, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ జీవితాలల్లో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత నా విద్యార్థులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళంతా ఇవాళ నన్ను ఒక మార్గదర్శకురాలిగా భావిస్తారు. ఇప్పుడు మీరు దాదాపు సంవత్సరానికి ఒక పుస్తకం రాస్తున్నారు, అమెరికా నుంచి వస్తున్నారు, భారతదేశంలో ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రాయబోయే పుస్తకం అంశం ఏంటిది? అది నేను ఒకరు ఇలా అని అడిగారు, ఒక చిన్నపిల్ల అడిగింది అన్న నన్ను, మీరు కొత్తగా రాయబోయే పుస్తకం ఏముంటుంది అని. అంటే నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఏది నిర్ణయం తీసుకుంటానో నీకు చెప్తలేమని చెప్పాను. ఓకే. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే వైవాహిక జీవితంలో కావచ్చు, దాంపత్యంలో కావచ్చు, త్వరగా డైవర్స్ అయిపోతున్నాయి. పరిణితి చెందని, ఆల్రెడీ మీరు చెప్పారు, పరిణితి చెందని ప్రేమలు, తర్వాత విడిపోవడాలు, హత్యలు, ఆత్మహత్యలు ఇలాంటివి విపరీతంగా జరుగుతున్నాయి కదా. వీళ్ళందరికీ ఈ సమస్యల పరిష్కారానికి మీ సూచనలు? నా సూచన అంటే మీరు చెప్పినట్టు నిజంగా కూడా కుటుంబాలు విడిపోతున్నాయి. తర్వాత ఈ ప్రేమలు దోమలు అనుకుంటా ప్రేమ వివాహాల వైపు వెళ్తున్నారు. తర్వాత 3 నెలలు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాతనే విడిపోతున్నారు. తర్వాత నేను ఎక్కువ ఈ సోషల్ మీడియాలో చూస్తుంటాను, ఏది ఈ లీగల్ అడ్వైస్ కానివ్వండి, అందమైన జీవితం కానివ్వండి, తర్వాత బతుకు జట్కా బండి కానివ్వండి, ఇవన్నీ చాలా చూస్తుంటాను. చూసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనుభవాలను నేను పొందుతున్నాను. నాకేమీ పాల్పోవడం లేదు. ఇలాంటి వ్యవస్థ ఎందుకు దాపురిచ్చింది అనేది నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా టైంలో అంటే ఒకరిని చేసుకునేది, ఇష్టపడేది, ఇష్టం ఉన్నా లేకున్నా అతనితోనే సంసారాన్ని సాగించి జీవితానికి ఒక సార్థక్యాన్ని మేము సమకూర్చుకున్నామండి. మరి ఈరోజు అలాంటి వ్యవస్థ మన దగ్గర లేదు. తర్వాత ఈ అడ్వకేట్లు వాళ్ళు కూడా చాలా ప్రొలాంగ్ చేస్తున్నారు కేసులని. వాళ్ళు తొందరగా తీసి వేయడం లేదు, అది ఏదో ఒక పరిష్కార మార్గాన్ని సూచించడం లేదు. తర్వాత ఇవాళ ఏంటంటే మన ఇండియాలో ఒక 6 ఏళ్ళ పిల్ల దగ్గర నుంచి 80 ఏళ్ళ ముసలామెను కూడా రేపు చేయడానికి మనల్ని చాలా బాగా తయారై ఉన్నారు. అలాంటి వ్యవస్థను నేను ఎప్పుడు కూడా నిరసిస్తాను. తర్వాత దానికి తగినట్టుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ను డెవలప్ చేయాలని నాకు ఉన్నది. అందుకే నా పుస్తకాలలో నేను రాస్తుంటాను ఎప్పుడు కూడా, ఇలాంటి వ్యవస్థ నుంచి మనం కొంచెం పక్కకు జరిగి దూరంగా ఉండి తర్వాత ఈ వ్యవస్థను బాగు చేసేటువంటి ప్రయత్నం ఏదన్నా చేద్దామా అనే అటువంటి జోష్ నాలో ఉంది. ఇప్పటికీ నేను 84 సంవత్సరాలు నా జీవిత కాలం లోపల కూడా నేను అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలి. పొద్దుటి నుండి సాయంత్రం వరకు నాకు ఇదే ఉంటుంది, ఒక్కొక్కసారి నిద్రలో కూడా ఇదే ఉంటుంది.
తర్వాత ఇప్పుడు మీరు 17 సంవత్సరాల అమెరికా జీవితంలో అమెరికా నుండి మీరు ఏం నేర్చుకున్నారు? ఒకవేళ అది భారతదేశానికి చెప్పాలని అనిపించేలా ఉందా? అలాంటిది ఉంటే చెప్పండి. అమెరికా వాళ్ళు ఎక్కువగా పని విలువను గుర్తిస్తారు. పని విలువను పని విలువను గుర్తిస్తారు. తర్వాత స్వయం నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏదైనా కానీ లీగాలిటీ అనేది చాలా పాటిస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలనుకుంటారు, విడిపోతారు. విడిపోయిన తర్వాత మరి పిల్లల బాధ్యతను తీసుకోవాలి కదా. పిల్లలు మిస్ అవుతున్నారు, ఏది పేరెంటల్ దీన్ని మిస్ అవుతారు. ఏది వాళ్ళది ఏమీ లేదు, ఇటు తండ్రి కావాలి అటు తల్లి కావాలి. అందుకోసం అక్కడ ఏం చేస్తారంటే తల్లి దగ్గర కొన్ని రోజులు ఉంటారు పిల్లలు, వీళ్ళ దగ్గర కొన్ని. ఆ వ్యవస్థ వేరు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే పిల్లల్ని మనం సరి అయినటువంటి మార్గంలో నడిపి వాళ్ళ పోషణ భారాన్ని కొంత తీసుకోవాలి. అమెరికాలో తల్లి కానీ తండ్రి కానీ విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లల కోసం మళ్ళీ తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, ఇద్దరు వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఫీజుల గురించి, తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా ఆలోచించి అక్కడ కొంతవరకు నయమే ఉన్నది వ్యవస్థ. కానీ మన ఇండియా లోపలనే ఇంకా తల్లిదండ్రి విడిపోయిన తర్వాత ఇటోగారు అటోగారు అవుతారు. పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ దొరకదు. వాళ్ళు స్కూళ్ళల్లో చాలామంది పిల్లలు ఈరోజు సఫర్ అవుతున్నారు. ఎంతమంది పిల్లలు నాకు తల్లి ప్రేమ లేదు, నాకు తల్లి ప్రేమ కావాలన్నా కానీ దొరకడం లేదు. మరి తండ్రి ప్రేమ దొరకడం లేదు, తల్లి ప్రేమ దొరకడం లేదు. పిల్లలు అనాథలుగా తయారవుతున్నారు. ఇలాంటి వ్యవస్థ నుంచి మనం బయటపడే అటువంటి ఉపాయాన్ని ఏదైనా ఆలోచించాలని నేను ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాను. తర్వాత మన ఈ కేసులు కూడా చాలా తొందరగా సెటిల్ కావాలి. తర్వాత వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏదైతే పిల్లలది ఉండానో తల్లి తండ్రి ఈక్వల్గా షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీకు చాలామంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఎదిగిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అందులో మీకు ఇష్టమైన శిష్యుల గురించి ఒకరిద్దరు గురించి చెప్పండి. అందరూ ఇప్పుడు మన పిల్లలు అన్నప్పుడు మనం కన్న పిల్లల గురించి ఎంత ప్రేమ ఉంటుందో నేను నా విద్యార్థుల గురించి అంత ప్రేమ నాకు ఉన్నది. వాళ్ళు నా విద్యార్థులు ఏంటంటే వాళ్ళు నా అభివృద్ధికి దోహదకారులని నేను ఎప్పుడు భావిస్తూ ఉన్నాను. వాళ్ళు ఏ రంగంలో ఉండనివ్వండి, కవితా రంగంలో ఉండనివ్వండి, వాళ్ళు గొప్ప గొప్ప కవులు కానివ్వండి, తల్లికి ఢిల్లీకి రాజైన తల్లికి పిల్లవాడే. అలాంటి ఇదిలో ఉన్నాను నేను. ఆ పిల్లలల్లో చాలామంది ఉన్నారు. దేశపతి శ్రీనివాస్ ఉన్నాడు, మరి ఆయన మీద నేనేమి పెంచుకోను. తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు ఉన్నారు. అశోక్ తేజ ఏమున్నా కానీ మొత్తం మీద పిల్లలు తయారైనరు. నా చేతుల మీదుగా కొంతమందిని తయారు చేసినో చేయలేదో వాళ్ళు నాకు తరగతిలో కూర్చున్నారు. నా యొక్క ప్రిన్సిపల్స్ను వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ఎల్దెండి శ్రీధర్ ఉన్నాడు, పత్తిపాక మోహన్ ఉన్నాడు, రంగి కమల ఉన్నది, కాకాని కమల చనిపోయింది, ఎన్లూరు సుధాకర్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నారు. నా పిల్లలు చాలా ఇంటెలిజెంట్స్. వాళ్ళు ఇట్లా చెప్పగానే పట్టుకునేది. చెప్తాడు, మీరు లేకపోతే నా జీవితం లేదు మేడం, నేను ఇలా తయారయ్యాను ఇప్పుడు అని ఒక పెద్ద మంచి పిక్చర్ ఇస్తుండే. మీరు నన్ను అడిగారు, నేను అడిగిన ప్రశ్నలు ఆయన నాకు చెప్తున్నాడు ఇవాళ. అప్పుడు ఎప్పుడు 25 సంవత్సరాల కింద నేను ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను చెప్పు, నువ్వే చెప్పు అని నేను అన్నా. అతను రెగ్యులర్గా వచ్చేవాడు కాదు, అటెండెన్స్ తక్కువ ఉండే. నేను పరీక్షకు పంపాలా లేదా అని ఆలోచించాను. ఆఖరికి ఈయన జీవితాన్ని పాడు చేయడంలో నా భాగస్వామ్యం ఎందుకు ఉండాలి అని నేను నాకున్న పవర్స్ను ఉపయోగించి అతనికి చేశాను. అతను ఇప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకొని నిన్న వచ్చాడు ఇంటికి. ఓకే, సంతోషం. మీకు మీ జీవితంలో మీకు దక్కిన ఉన్నత పురస్కారం ఏదని మీరు భావిస్తున్నారు? ఉన్నత పురస్కారాల గురించి కానీ ఈ రివార్డుల గురించి కానీ నేను అంతగా ప్రాధేయపడను. ఎందుకంటే అవి సరి అయినటువంటి పద్ధతుల లోపల జరగడం లేదు. ఇవాళ కొంతమంది రికమెండేషన్స్, తర్వాత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత కొందరికి హై పవర్స్ ఉంటాయి, గవర్నమెంట్తో సంబంధాలు ఉంటాయి. గవర్నమెంట్ లోపల ఉన్నటువంటి గొప్ప వాళ్ళతోని
ఉంటాయి. వాళ్ళందరికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి వస్తున్నాయి. కానీ నాకు మాత్రం ఒకటి వచ్చింది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం లోపల కరికులము అండ్ ఎడ్యుకేషన్ మీద పోయిన సంవత్సరం 2024లో విశిష్ట మహిళా పురస్కారం ఇచ్చిండ్రండి. అయితే నేను తీసుకోవద్దని అనుకున్నాను, కానీ అది నాకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారం కనుక నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, తీసుకున్నాను. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారం వచ్చింది. ఇంకా చాలా పురస్కారాలు ఉన్నాయి. వాటి అన్నిటినీ తీసి పైన పెట్టేశాను. ఇప్పుడు వాటి పురస్కారాల గురించి కానీ అవార్డులు రివార్డుల గురించి కానీ నేను ఎన్నడూ ప్రయత్నం చేయలేదు నా జీవితంలో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను నా జీవితంలో ఇదివరకు ఎవ్వరికి నా పని గురించి లంచం ఇవ్వలేదండి. అది ప్రత్యేకత. ఓకే, సంతోషం. తర్వాత మీ కూతురు గురించి, మీ కూతురికి మీకున్న అనుబంధం గురించి, ఇది మీకు ఇష్టమైన ప్రశ్న అని నేను అనుకుంటున్నా, దాని గురించి చెప్పండి. నా కూతురు నేను ఉప్పు నిప్పు ఇద్దరిది వచ్చారు ఒక దారి. ఆమెది అధునాతన సంస్కారం, నాది చాలా సాంప్రదాయమైనటువంటి పద్ధతి. ఆమె డ్రెస్సింగ్ వేరు, నా డ్రెస్సింగ్ వేరు, ఆమె అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు. ఒక అంశం గురించి మేము ఇద్దరం ఒక ఒప్పందములకు వచ్చి దాన్ని మాట్లాడుకొని మేమిద్దరం సఖ్యతగా ఉన్న రోజులు చాలా తక్కువ. అయినప్పటికీ మేమిద్దరం మంచి స్నేహితులం. నా కూతురు తర్వాత ఆమె ఉన్నతి కానివ్వండి, తర్వాత ఆమె లిటరరీ యాక్టివిటీస్ కానివ్వండి. నేను తెలుగులో కవిత్వం రాస్తాను, ఆమె ఇంగ్లీష్లో రాస్తుంది. ఆమె ఒక ఉన్నతమైనటువంటి ఆఫీసులో డైరెక్టర్గా పనిచేస్తున్నది. తర్వాత ఆమె రూటు వేరు, నా రూటు వేరు, కానీ ఈ రెండు సమాంతరంగానే నడుస్తున్నాయి. ఎక్కడనో ఒక దగ్గర కలవాలి కదా, క్రాస్ కావాలి కదా. అయినప్పుడు నేను ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆమె ఉంటుంది, ఆమె ట్రాన్స్లేషన్లో నేను ఉంటాను. అది సక్సెస్ఫుల్గా మేము ఇద్దరం చేస్తాము. తర్వాత నా కూతురు నాకు కొన్నిసార్లు అది సలహాలు సూచనలు కూడా ఇస్తుంది. అయితే నేను పాటిస్తాను, నేను ఇచ్చేది తను. అదే మీ కూతురు దగ్గర నుండి మీ కూతురికి తెలియకుండా మీరు ఏమైనా నేర్చుకున్నారా? నా కూతురుకు తెలియకుండా అంటే, మాకు ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉంది కదా, 84 సంవత్సరాలు నేను, ఆమె 45 సంవత్సరాలు ఆమె ఉంటుంది. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు తేడా ఇద్దరికి. తర్వాత తనేమో చాలా మోడర్న్ ఏజ్లో ఉంది ఇప్పుడు. నేను అంతే సాంప్రదాయక పద్ధతి లోపలనే నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఇక ఏముంటుందండి, ఏమి ఇద్దరి మధ్యన ఆ గ్యాపే ఉన్నది. ఆ గ్యాప్ ఉన్నా కానీ ఇద్దరం ఒకసారి కలుసుకొని మా అభిప్రాయాలను పంచుకుంటాము. తర్వాత నేను అమెరికా హాస్పిటల్లో జీవితం అందమైంది అనేది ఇప్పటికీ కూడా దాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోను. అక్కడ చాలా సిస్టమేటిక్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. తర్వాత వాళ్ళు చెప్పింది చేస్తారు, చేసింది చెప్తారు. కానీ మన దగ్గర చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చాలా బాధలు ఉన్నాయి ఇక్కడ ఇండియాలో ఉన్నాయి. అందుకొరకే ఆ పుస్తకం రాశాను నేను. ఆ పుస్తకంలో డీటెయిల్గా ఒకవేళ చదివిన వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగే అటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇటీవల రవీంద్ర భారతిలో ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. నేను కూడా హాజరయ్యాను ఈ పుస్తకం. థ్యాంక్ యూ. తెలియకుండా హాజరయ్యారు. చాలా గొప్పగా ఉంది నిజంగా, నేను కూడా చదివాను, చాలా గొప్పగా ఉంది. దీని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ అందుబాటులోకి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. తర్వాత వాచకాలు మన వారసత్వ సంపద అని ఇప్పుడు అధునాతనంగా వాచకాలు రాసే వాళ్ళకి, ఈ రైటర్స్ అనే వాళ్ళకి నేను కొన్ని సూచనలు దాంట్లో కూడా ఇచ్చిన. తర్వాత లోకాయుక్తలో కూడా పెట్టిన నేను. లోకాయుక్త జడ్జెస్ కూడా చాలా ప్రశంసించారు నా భాష నైపుణ్యాన్ని కానివ్వండి, నా పుస్తకాలలో రాసిన ఆమె చెప్పిన అన్నీ కరెక్టే అన్నారు. కానీ వాళ్ళకు కొన్ని పరిధులు ఉంటాయి కదా, ఆ పరిధులను అనుసరించి వాళ్ళు ఏం చెప్పిందంటే, మేడం చెప్పేటి కొన్ని సూచనలు సలహాలు తీసుకోండి అని జడ్జిమెంట్ ఇచ్చారండి.
తర్వాత అది నాకు చాలా సంతోషాన్ని కూడా కలిగించింది. తర్వాత భారతదేశం యొక్క భవిష్యత్తు అంటే ఎలా ఉండాలి ఈ దేశం అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఇండిపెండెన్స్కు ముందు జన్మించారు, చాలా చూస్తున్నారు, మీరు ఎన్నో మార్పులు చూస్తున్నారు. ఇక నుంచి ఎలాంటి దేశం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? 2 ముక్కల్లో అలా చెప్పండి. నేను ఇంటలెక్చువల్ సొసైటీ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, మన దగ్గర ఉండే అటువంటి ప్రతి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎడ్యుకేషనల్ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని ఆపాదించుకొని తర్వాత ప్రజ్ఞా సమన్వితమైనటువంటి ఒక సమాజాన్ని తయారు చేయాలని నేను అనుకుంటాను. అప్పుడు అరిస్టాటిల్ మీకు తెలుసు, గ్రీక్ తత్వవేత్త, ఆయన ఒక ఇంటెలెక్చువల్ సొసైటీని ఆశించిండండి. అలాంటి సొసైటీ కావాలి. తర్వాత విద్యా సమన్వితమైనటువంటి సమాజాన్ని మనం ఏర్పరచుకోవాలి. తర్వాత విలువలతో కూడినటువంటి సమాజానికి మనం మార్గదర్శకత్వం వహించాలని నా ఉద్దేశం. అలుపెరుగని 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అయింది. పరిపాలన జరుగుతుంది. ఒక పార్టీ 9 సంవత్సరాలు పరిపాలించింది, ఇంకో పార్టీ ఏడాది పాటు పరిపాలన కొనసాగుతుంది. సో మీరేం గమనిస్తున్నారు? మనకు తెలంగాణ ఇప్పుడు మనం సాధించుకున్నాం, తెలంగాణలో అన్ని ఫలితాలు దక్కినట్ట. మీరు ఇండిపెండెన్స్ నుంచి ఉన్నారు కదా, చాలా చూసుంటారు. మీరు అప్పుడు నైజాం పరిపాలన నుంచి మీరు చూసుంటారు, అన్నీ చూశారు కదా. ఇప్పుడు ఏం గమనించారు మీరు? అప్పుడు బహుశా 1953 అనుకుంటా ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా నాన్న చెప్పిండు ఓట్ల పండుగ వచ్చిందని చెప్పారు. ఓట్ల పండుగ అని చెప్పేది. అప్పుడు తెల్లారు లేవగానే మంచిగా స్నానం అది ఇది చేసి మంచిగా ఏదో ఉన్న చీరలలో మంచి చీర కట్టుకొని మా అమ్మ పోయి ఓటేసి వచ్చిండ్రు. అప్పుడు 3 పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, స్వతంత్ర పార్టీ 3 ఉండేది. కానీ ఇప్పుడు పుట్టగొడుగుల పార్టీ మొత్తము ఏ పార్టీకి ఎవరిది చిహ్నము ఏంది అనేది ఆలోచించేటువంటి వ్యవధి లేకుండా మనకు ప్రతి ఒక్కటి ఎక్కడ చూసిన కట్అవుట్లు, ఇండియాలో ఎక్కడ చూసినా, అమెరికాలో ఇలాంటి సంస్కృతి లేదు. అక్కడ డెమోక్రటిక్ పార్టీ ఒకటి, రిపబ్లికన్ పార్టీ ఒకటి, తర్వాత ఇంకేదో గ్రీన్ పార్టీ అట ఏదో ఉంటాయి. అవి 2 పనికిరాని పార్టీలు. కానీ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలనే ఎక్కువగా ఇప్పుడు కమలా హారిస్ కానివ్వండి, ట్రంప్ గారు కానివ్వండి ఉండి వాళ్ళు ఒక డిసిప్లిన్తోని ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఇక్కడనేమో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, ఇవన్నీ పార్టీలు వస్తున్నాయి. మా కాలం లోపల నేను 1941 కదా, ఆ 41లో తర్వాత 48 రజాకార్ మూమెంట్, 17th సెప్టెంబర్కి రజాకార్ మూమెంట్ జరిగింది. హాఫ్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ బర్న్ట్, మా విలేజ్. అయితే ఈ వ్యవస్థకు చాలా ఇది. తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ మనము సాధించుకోవాలి అని అనుకున్నటువంటి గవర్నమెంట్ వచ్చింది. దాంట్లో అధికారము వికేంద్రీకరణ జరగలేదు. తర్వాత అది ఒక్క దగ్గరనే కాన్సన్ట్రేట్ అయ్యి ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇదే ఉన్నది. అలాంటిది నేను నిరసిస్తా. ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం లోపల ఇప్పుడు మేము తరగతి గదిలో నిలబడి ప్రజల చేత, ప్రజల రాజ్యం, ప్రజల కొరకు పరిపాలింపబడేది ప్రజాస్వామ్యం అని నేను చెప్పే పరిస్థితులలో కూడా లేను. ఇప్పుడు మనం ఎవరం కూడా ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సినటువంటి స్థితిలో లేము. అలాంటి దుర్గతి మనకు పట్టింది. తర్వాత అది పోయింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు ఇది చిన్నపిల్ల, మా ప్రభుత్వం చిన్నపిల్ల, ఈ చిన్నపిల్ల ఏడాది పిల్ల, 2 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల పిల్ల అని మన ప్రభుత్వం నడిపింది 9.5 సంవత్సరాలు. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఒక 10 రోజులలోనే మీరు అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ప్రజలకు కూడా కొంత సంయమనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ రానప్పుడు ఇంకో గవర్నమెంట్ని ఎన్నుకుంటాం మనం. అంతేగాని మీరు ఇది చేయలేదు, అది చేయలేదు. ఇప్పుడు మనం అసెంబ్లీలో చూసినా కానీ మనకు ఒక్కొక్కసారి ఆ తిట్లతోని భరించరాని తిట్లు తిట్టుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక నియమావళి అనేది లేదు, నిబద్ధత అనేది లేదు, ఒక కార్యదక్షత అనేది లేదు. ఏది లేకుండా ఇలాంటి ప్రభుత్వ వ్యవస్థను మనం నిరసించవలసిన అవసరం ఉన్నది. ఒక మంచి పరిపాలన, సమర్థవంతమైనటువంటి పరిపాలన కావాలి మనకు. ఈ వీళ్ళు వారసత్వంగా వచ్చేటువంటి వీళ్ళు వద్దు. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుని బిడ్డ కావన్నట్టు, ఆ కొడుకు కావన్నట్టు, అల్లుడు రావన్నట్టు, ఇదేందండి? ఇది చాలా
మనం ఆక్షేపించదగ్గటువంటి అంశము. అలాంటి ప్రభుత్వం మనకు వద్దు. మన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ఒక బీద సాదా బిక్కి ఉంటాడు కదా, వాళ్ళందరికీ కూడా ఈ అధికారం ఉండాలి. ఇప్పుడు ఆ కాలం లోపల అలా ఉండేది, ఈ కాలం లోపల ఇదంతా లేదు. మరి ఏ దేశాన్ని చూసినా కానీ నాకు కొద్దిగా భారతదేశం గురించి ఇంకా అసంతృప్తిగా ఉన్నదనే అటువంటి అంశాన్ని మీరు గమనించాలి. సరే అమ్మ, ఇప్పుడు చివరి ప్రశ్న. మీరు రచయిత్రిగా, కవయిత్రిగా సూటిగా ఈ సమాజానికి, ప్రత్యేకంగా మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను మహిళలకు ఏం చెప్తా అంటే, ఏ కష్టాలు నిష్ఠూరాలు వచ్చినా కానీ వాళ్ళ అక్షరమే ఆయుధంగా తీసుకొని వాళ్ళ యొక్క కష్టాలను అతిక్రమించవలసినటువంటి అవసరం ఉన్నది. మనము ఏది పిండి కొద్దీ రొట్టె అని చెప్పుకుంటాము. తర్వాత గొంగడు ఉన్నంతగా కాలు చాపుకోవాలి. మనం ఆడంబరాలకు వెళ్ళొద్దు. ఇది ఏది ఆభిజాత్యము అనే దానికి దూరంగా ఉండాలి. తర్వాత మనది ఏంటి డిసిప్లిన్, ఒక సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని నడుపుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి. అవసరం లేదు ఇవన్నీ ఏంటంటే ఈ ఆడంబరాలు, డాంబికాలు ఇవన్నీ పనికొచ్చేటివి కావు. మన వ్యక్తిత్వ విలువలు ఏమున్నాయి, తర్వాత మానసికంగా మనం ఎంత దృఢంగా ఉండాలి అనేటువంటివి ఈనాటి ఆడవాళ్ళు గమనించాలి. తర్వాత తాగుబోతూ వాడు తాగుతాడు, తాగనివ్వండి. తాగితే మనం ఏం చేయాలి అనేది ఆలోచించండి. మన పిల్లల గురించి, ఇప్పుడు నాకు నా బిడ్డ గురించి నేను చాలా శ్రద్ధ తీసుకునేదాన్ని అప్పట్లో. ఇప్పుడు నేను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో పనిచేసినప్పుడు నా కూతురు చిన్నది, అక్కడనే దగ్గర రోజరీ కాన్వెంట్ ఉండే. ఆ రోజరీ కాన్వెంట్లో ఆ పిల్లని చేశాను. తర్వాత నాకు దగ్గర ఉంటుంది, అప్రోచబుల్గా ఉంటుందని చేశాను. అందరు నా పిల్లలు అడిగేటోళ్ళు, ఓ మేడం మీరేమో ఇది వద్దు అది వద్దు అని అంటారు, కానీ మీ పిల్లనేమో అక్కడ చేసినట్టే మీ కొరకే చేసిన అని చెప్పేదాన్ని. నేను వాళ్ళ కోసమే చేసిన నిజంగా కూడా. తర్వాత ఆమెకి రోజు ఒక ట్యూషన్ చెప్పలేదు, నేను ఒక్క సింగిల్ పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తర్వాత ఆమె వచ్చిన తర్వాత చేస్తుందా లేదా, హోంవర్క్ చేస్తుందా లేదా, పాఠశాలకు సరిగా పోతుందా లేదా, దాన్ని అనురక్తి ఎట్లున్నది, ఆసక్తి ఎట్లున్నది, అవధానం ఎట్లున్నది, అవన్నీ కూడా గమనించేదాన్ని. అంటే మూడవ కన్నుతోనే ఆమెను చూసేదాన్ని. మూడవ కన్ను అంటే ధ్వంసం చేయాలని కాదు, ఆమె అవకాశాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత నా లిమిట్స్ ఎట్లున్నాయి. నేను డబ్బులు పెట్టి ట్యూషన్ చెప్పించే అటువంటి ఇది కూడా లేదు. కానీ ఆ పిల్ల బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఒక మంచి సామాజిక కార్యకర్తగా కూడా తను పనిచేస్తున్నది. మంచి పద్ధతి లోపల తను ఉన్నది. అయితే నా లెక్కనే అందరు ఆడవాళ్ళు కూడా ఒక దేదీప్యమైనటువంటి జీవితాన్ని చేయాలి. తర్వాత మహిళా సాధికారతను పొందాలి. సాధికారత అంటే అది అన్ని అంశాలతో కూడుకొని ఉన్నది. అంటే భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఇట్లా ఆధిపత్యం చలాయించడం కాదు. ఇద్దరు కూడా బండికి 2 చక్రాల లెక్క, సంసారానికి 2 చక్రాల లెక్క ఉండి తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలని నా అభిప్రాయము. నేను ఇచ్చేది కూడా ప్రతి మహిళకు కూడా చెప్పేది ఇదే. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.